బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలంలోని వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు వెనక్కి తీసుకుంది. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాచవరం మండలంలో పర్యటించి సరస్వతి భూములను పరిశీలించారు. అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది. భూములను స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని భూములను వెనక్కి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు దగ్గర తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఏంటి పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్ భూములన్నీ కూడా సరస్వతి భూములకు సంబంధించి వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏపీ సర్కార్, డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మాచవరం మండలానికి సంబంధించి చిన్నపాలెం పరిధిలో సరస్వతి ఇండస్ట్రియల్ భూములకి సంబంధించి 17.69 ఎకరాల అసైన్ భూమిని అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పిన్నెల తహసీల్దార్ అయితే ఈ యొక్క ఆర్డర్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా మాచివరం మండలం వేమవరం గ్రామం పరిధిలో మొత్తంగా 13.80 ఎకరాల 80 సెంట్ల పిన్నెల గ్రామంలో అలాగే పిన్నెల గ్రామంలో 3 ఎకరాల 89 సెంట్ల అసైన్ భూమి మొత్తం 17.69 ఎకరాల సరస్వతి పవర్ ఇండస్ట్రీ కింద ఈ యొక్క అసైన్ భూమి ఉన్నట్లయితే తేల్చారు. గతంలో వేమవరంలో ఉన్నటువంటి మొత్తంగా 19 మంది వ్యక్తులకు ఈ 13 ఎకరాల 80 సెంట్ల భూమి కేటాయించారు. అలాగే పిన్నెల గ్రామంలో మొత్తం 3 ఎకరాల 69 సెంట్లను అయితే ముగ్గురికి కేటాయించినట్లయితే తెలిసింది. దీనికి మొత్తంగా గతంలో చూసుకుంటే ఈ యొక్క 1500 ఎకరాల పైన భూములను అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరస్వతి పవర్ ఇండస్ట్రీకి కేటాయించారు. దాదాపు 15 ఏళ్ల కావస్తున్నప్పటికీ కూడా పరిశ్రమలు ఏమీ ఏర్పాటు చేయకపోవడంతో భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి ఉపాధి కలగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా, అలాగే గతంలో గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఈ యొక్క అక్కడ ఆ ప్రాంతంలోని రైతులు ఏదైతే పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే అర్జీలు ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే దాని నిమిత్తంలో ఆ ప్రాంతంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన భూముల్లో అటవీ కొంట భూములు అలాగే వీటికి సంబంధించిన భూములు కలిపి ఆక్రమించుకున్నారన్నట్లుగా కూడా కొందరు రైతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అర్జీలు ఇచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ అధికారులను అయితే అక్కడ మొత్తం సర్వే చేయించి విచారణ జరపాలని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఇటీవల ఈ సరస్వతి భూములపై రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా దీంట్లో మాచవరం మండలం పర్యటించారు. ఆ ప్రాంతంలో సరస్వతి భూముల ఆయన పరిశీలించిన క్రమంలోనే ఈ యొక్క ఆ రోజున ఏదైతే ఆ ప్రభుత్వ భూములు అసైన్ భూములు కానీ ఆ సరస్వతి ఇండస్ట్రీలో కలిపి ఉన్నట్లయితే కనుక అవి వెనక్కి తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే క్రమంలోనే అక్కడ మొత్తంగా మొత్తంగా 17.69 సెంట్ల అసైన్డ్ భూమి సరస్వతి ఇండస్ట్రీలో కలుపుకున్నట్లుగా అయితే తెలిసి దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లయితే ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా అయితే ఏదైతే పిన్నెల తహసీల్దార్ అయితే చెప్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఆశ.